హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ VST's on one corner. ఈ రోజు అయితే మనం మైండ్ క్రాఫ్ట్ గేమ్ అయితే ఆడబోతున్నాం గైస్. మీకు ఈ గేమ్కి స్వాగతం సుస్వాగతం. మీరు గనక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా గేమ్లోకి వెళ్ళిపోతాం. ఈ గేమ్ అయితే ఫుల్ బ్లాక్ స్టైల్ తయారవుతుంది. మనకైతే విలేజ్ అయితే దొరికింది గాయస్. మనం ఫస్ట్ అయితే ఇల్లు కట్టుకోవాలి గాయస్. అప్పుడు జాంబీస్ దగ్గర నుంచి, స్కెలిటన్స్ దగ్గర నుంచి తప్పించుకోవచ్చు. అసలు ఏంటి ఇది గాయస్, గుహలో ఉంది. ఒకసారి కిందకి వెళ్ళి చూస్తాం. అసలు ఏంటి, ఓ గాయస్ కొంచెం అంటే చాలు గాయస్, మనం వెంటనే అవుట్ అయిపోయే వాళ్ళం. మన హెచ్పి అయితే చాలా తక్కువ ఉంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా, లేకపోతే ఎవరో ఒకరు వచ్చేసి మనకి చంపేస్తారు. త్వరగా త్వరగా ఏంటి పైన అర్థం కండి. ఈ బ్లాక్ ఏంటి తీసేసుకుని మనమైతే పైకి వెళ్ళిపోవచ్చు గాయస్. మేమైతే కొత్తగా ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ బై VST ఛానల్ అయితే పెట్టాం గాయస్. ఆల్రెడీ ఇప్పటికే 2 వీడియోస్ పోస్ట్ చేసాం గాయస్. మేము ఇంకా చూడపోతే ఇప్పుడు వెళ్ళి చూసండి. మనమైతే త్వరగా పైకి ఎక్కాలి. మళ్ళీ జారం ఒక కింద పడిపోతాం. అసలు కింద చూడకూడదు, చాలా భయంకరంగా ఉంది గాయస్. మన ఫస్ట్ అయితే విలేజెస్ అసలు ఏం చేస్తున్నారు చూద్దాం. ఏంటిది, సీప్. మైండ్ క్రాఫ్ట్లో నేను ఫస్ట్ టైం అయితే సీప్ని చూస్తున్నాను గాయస్. మీరు ముందే చూస్తే కామెంట్ చేయండి. అంటే నేను సీపులు చూసాను కానీ ఇలాంటి కలర్ చూడలేదు ఎప్పుడు. బ్రౌన్ కలర్గా ఉండే. మనం అయితే ఆలస్యం చేయకుండా ఇంక వెళ్ళిపోతాం దాన్ని వదిలేసి. మనమైతే చెట్లు నరుక్కుని ఇల్లు అయితే కట్టాలి గాయస్. చాలా పెద్దది కట్టుకుంటాం. అసలు ఏంటిది, ఏదో విచిత్రంగా ఉందేంటి. పిల్ల. ఓకే, మనం దాన్ని పట్టించుకోవద్దు, మనకి టైం వేస్ట్ తప్ప ఇంకేముంటుంది గాయస్. ఈ గేమ్ అయితే ఫస్ట్ టైం ఆడినాను గాయస్. ఈ గేమ్ నాకు కొంచెమే తెలిసి ఇంకొంచెం తెలియదు గాయస్. అక్కడ చూడండి, అక్కడ ఎవరో ఉన్నారో, ఒకసారి వెళ్ళి చూద్దాం. హూ ఆర్ యూ? ఎవరా నువ్వు? వీరికి అసలు అర్థం కావట్లేదు. వీటి దగ్గర నుంచి మనం అయితే వెళ్ళిపోదాం. మనమైతే త్వరగా చెట్లు అయితే నరికేసుకోవాలి గాయస్. మళ్ళీ చీకటి జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్ అయితే మార్నింగ్ కూడా ఇచ్చేస్తారు గాయస్. వాడైతే నాకు చాలా భయం గాయస్. మీకు మాత్రం భయం అయితే కామెంట్ చేయండి గాయస్. నేను ఈ వీడియోకి 50 likes టార్గెట్ అయితే పెడుతున్నాను. నాకైతే చాలా చెక్కలు కావాలి గాయస్. అసలు ఈ చెక్కలకి ఎక్కడికి వెళ్తున్నా? తీసుకున్నాను, ఎక్కడికన్నా నాకు అసలు కనిపించట్లేదు. ఒకసారి చూద్దాం. ఓకే గాయస్, మనకైతే ఇక్కడ స్టోర్ అవుతున్నాయి, మనమైతే తీసేసుకుంటాం. నాకైతే చాలా చెక్కలు కావాలి గాయస్. పార్ట్ 2 కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అయితే. మేమైతే గ్రానీ రివెంజ్ ప్లాన్ అయితే పెడేసాం గాయస్. ఇంకా ఎవరైనా చూడపాటు ఇప్పుడు వెళ్ళి చూసేసుకోండి. నేనైతే కొంచెం చెక్కలు అయితే తెచ్చేసుకున్నాను. మనకైతే ప్లేస్ కావాలి గాయస్ ఇల్లు కట్టుకోవడానికి. మనం అలా వెతుక్కోవాలి, మంచి ప్లేస్ కావాలి గాయస్. విలేజెస్ కొంచెం దూరంలోనే కట్టుకోవచ్చు. గాయస్ ఇదైతే మనకి మంచి ప్లేస్ గాయస్. ఇక్కడైతే మనం ఇల్లు కట్టుకోవచ్చు, కొంచెం ప్లేస్ ఎక్కువ ఉండే. ముందైతే మనం వుడ్ అయితే తయారు చేసుకోవాలి. ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను చూడండి. ఇలానైతే మనమైతే వుడ్ అయితే తయారు చేసుకోవాలి గాయస్. మనమైతే పెద్ద ఇల్లు అయితే కట్టుకోవచ్చు గాయస్, లైక్ ఇలాగా. సెట్ గాయస్, ఎవడు గాయస్ వీడు ఎంత హెచ్పి తీసేస్తున్నాడు. మనమైతే త్వరగా పారిపోవాలి గాయస్, మనకి హెచ్పి అయితే అయిపోతుంది. ఒకసారి చెట్టు వెనకాల దాక్కుని చూస్తాం. గాయస్ నేనైతే చనిపోయాను. ఆ క్రీపర్ కూడా వచ్చి పేలిపోయాడు గాయస్. నేను వీడియో తీయడం మర్చిపోయాను. ఇదిగోండి గాయస్, సడన్గా చంపేశాడు నన్ను. నా చక్కలు ఇవన్నీ పోయా. సెట్ గాయస్, వీళ్ళందరూ వస్తున్నారు. అయితే త్వరగా వెళ్ళిపోవాలి. నా చక్కల రాత్రి అవుతే చాలు గాయస్. జాంబీస్, స్కెలిటన్స్, క్రీపర్స్ ఎక్కడ పడితే అక్కడ ఉంటారు గాయస్. ఏంటది, ఫస్ట్ టైం గాయస్ మైండ్ క్రాఫ్ట్లో అయితే ఇద్దరు కొట్టుకోవడం చూస్తున్నాను. జాంబీ గారు, స్కెలిటన్. బాబా ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళు ఉన్నాం. మనం అయితే త్వరగా ఇల్లు కడేసుకోవాలి. త్వరగా సెట్ స్కెలిటన్ కూడా వస్తాడు. మనం త్వరగా వెళ్ళాలి గాయస్.
మనైతే చాలా త్వరగా అయితే కడేసుకోవాలి గాయస్. ఇల్లు అయితే వాళ్ళందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఎవరు కొట్టాడు? ఓ స్కిల్టన్. నో వచ్చేసి వీళ్ళందరూ అయితే నన్ను చంపేస్తున్నారు గాయస్. మీరైతే త్వరగా లైక్ చేసేసుకోండి. మనమైతే వీళ్ళ దగ్గర నుంచి పారిపోలే. మన హెచ్పి అయిపోతే మళ్ళీ మనం చనిపోతాం. క్రీపర్గా ఎలా పాలు చేసాడు మనల్ని. త్వరగా పైకి ఎక్కాలి త్వరగా. ఓ సెట్ స్కిల్టన్ గడు నన్ను కొట్టుకోడు చెస్ గాయస్. ఈసారి అయితే గాయస్ నేను పార్ట్ 2లో అయితే వాళ్ళు రేవంత్ తీస్తాను. అంతకైతే నేను ఇల్లు కడేసుకోవాలి గాయస్. మీకు ఇదంతా చూపించడానికి లేట్ అవుతుంది. నేను కొంచెం సేపట్లో కడేసిన తర్వాత చూపిస్తాను. ఇదైతే మన అర్థంగా ఉంది. మనమైతే తీసేద్దాం. నేనైతే పార్ట్ 2లో అయితే మన ఇల్లు కొంచెం పెద్దగా చేసి అయితే కొంచెం మోడల్లో చేసి చూపిస్తాను. మీకైతే కొంచెం ఎక్స్ట్రాగా యాడ్ చేసి చూపిస్తాను. మీరైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి గాయస్. నేనైతే ఫుల్ ఇల్లు అయితే కడేసినట్టు చూపిస్తాను. 2000 years later. గాయస్ చూసారా ఎలాగుందో? పార్ట్ 2 కోసం అయితే కామెంట్ చేయండి. బాయ్.